ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ జాతీయ జెండాకి వందనం చేయని జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన పార్టీ జెండాకి మాత్రం వందనం చేశారు. ఎలా చూడాలంటారు అసలు ఇది? ఆంధ్ర ప్రజలకి నమస్కారం. ఇదే స్వార్థం, నీచమైన మాసత్వం అంటే ఇదే. మరి భారతదేశానికి సంబంధించిన త్రివర్ణ పతాకానికి చెల్లిట్లేదు, అతని జెండాకి అయితే చేసుకుంటాడు. అంటే అతనికి లాభం ఉంటే చేస్తాడు, ఏదైనా అతను లాభం లాభం చేయడు. ఇది విషయం కాదు, అర్థమైపోతుంది కదా. స్వార్థపరుడు ఏంది, స్వార్థపరుడు ఇద్దరికి తోసుకుంటాడు, ఇవన్నీ అర్థమైపోయింది. అటువంటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇంకా జెండా వందనం చేస్తా, ఇంకా పైపెచ్చు ప్రజలకి మేలు చేసే దానికోసం, ప్రజల కోసమే ఆవిష్కరించాను మా పార్టీ అంటున్నాడు. ప్రజల కోసం ఆవిష్కరించి ప్రజలకు ఏం చేశాడు? అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒకసారి ఏమో హరిత తోటలు అక్కడ పెట్టించాడు, రాణా బీభత్సం చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలకు వచ్చినప్పుడేమో మొన్న పైపులు దగ్గర పెట్టించాడు. మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడేమో, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడు పైపులు దగ్గర పెట్టించాడు. అతను పరిపాలన ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టాడు. ఇసుక కొరత లేకుండా చేసి చేతి గుర్తులను నాశనం చేశాడు. మరి ఎవరికి ఏం చేశాడు? ఎవరైనా ప్రశ్నిస్తేనేమో డోర్ డెలివరీ చేశాడు. ఎస్సీ ఎస్టీ మీద ఎస్సీ కేసులు పెట్టాడు. ఇదే అతను చేసిన పరిపాలన, ప్రజల పరిపాలన. అదే జనం అందరూ నవ్వుకుంటున్నారు. అతనికి సిగ్గు లేకపోతే మనకన్నా సిగ్గు ఉండాలి. అసలు ఈ తర్వాత బజార్లో కనపడిన మనం ఒప్పుకోకూడదు అనుకుంటున్నారు జనం. అటువంటి వాడు ప్రజల కోసం, ప్రజలకు ఏం చేశాడు? అమరావతి రైతులు పొలాలు ఇచ్చినట్టుగా కౌలు లేదు, ఎంపడబడి పోలీసులు చేత కొట్టించాడు. సిగ్గు శరం అంతా ప్రజల కోసం చెప్పడానికి. ప్రజల కోసం కాదు వైసీపీ పార్టీ పుట్టింది, వాళ్ళ స్వార్థ పార్టీ, దోపిడీ పార్టీ, ఒక గజ దొంగల ముఠాలాగా ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పి సందర్భంగా చేస్తారు. మీరేమో ఆయన అంటున్నారు, ఆయన అంటుంది ఏంటంటే కనుక ఈ పార్టీ పెట్టిందే ప్రజల కోసం, పైన దేవుని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇలా నిలబడగలిగాను, మాట తప్పని మడమని తిప్పని నైజం నాది అంటున్నాడు కదా. మరి ఆయన మాట తప్పుడు అన్ని అబద్ధాలు చెబుతాడు, అన్ని వంకర టెంకర పనులు చేస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత ఘోరం చేశాడు. ఇదే దేవస్థానం ఎన్ని విగ్రహాలు తలకాయలు తీసేపించాడు. మరి రథాలు తగలబెట్టించాడు, ఎన్నో గుళ్ళు పడగొట్టించాడు. మరి గుళ్ళల్లో పోయి మూత్ర విసర్జన చేస్తుంటే ఇవన్నీ కూడా ఏముందలే బొమ్మేగా, చెయ్యిరిగితే బొమ్మేగా, రథం తగలబెట్టి కొత్త చేపించుకోవచ్చు. ఇట్లా హిందువుల మనోభావాలు ఎన్నోసార్లు దెబ్బతీసి హిందువులు చేయటం చేసి చివరికి అగ్ర దేవస్థానం అటువంటి తిరుపతి దేవస్థానంలో కూడా లడ్డు కలిసి సరైన ఆహారం అందించలేదు. పిల్లలకి క్యూ కాంప్లెక్స్ పిల్లలకి పోల లాంటి ఆహారం లాంటివి ఏం ఇవ్వలేదు. రకరకాలుగా ఛార్జీలు పెంచారు. మరి దేవుడికి బంగారం తోపడం అని చెప్పి గోవిందరాజు దాంట్లో ఒక 80 కిలోల కింటాన బంగారం నూకారు. మరి ఎక్కడ పడితే అక్కడ దొంగతనే. మరి పరకామణిలోనేమో డబ్బులు లెక్కిస్తారు, డబ్బులు నూకారు. అన్నీ దొంగ బుద్ధులే, అన్నీ మిథ్యా బుద్ధులే తప్ప ఒక్కటైనా ఒక పరిపాలన విధంగా, ఒక నాయకత్వంగా ఎక్కడ కనపడుతుందా? కాకపోతే అతను చేసింది ఏంటంటే, బ్రిటిష్ వాడు రైలు వేసాము, రైలు వంతెనలు కట్టాము, మన రైలు పట్టాలు వేసామని చెప్పేవాడు ఇదివరకు అల్లూరి చేస్తున్న సినిమాలు. వాడు చేసినట్టు వాడు సొంతంగా ఏదైనా అవసరం ఉందంటే వాడికి ఉపయోగపడంగా చేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడి ఒక పని చేశాడా? రోడ్లు ఒక శంశం మట్టేశాడా అతని హయాంలో? ఎన్ని రోడ్లు గొంతలు పడి ఎన్ని సార్లు అయిపోయారు. మరి ఎంప్లాయీస్కి ఏమైనా జీతాలు ఇచ్చారు టయానికి, ఉద్యోగస్తులకి? మరి రైతులకి ఏమన్నా కౌలు వేయగలిగాడా? రాజధాని రైతులకి ఏం చేశాడు? ప్రజలకు ఏం ఉపయోగపడ్డాడు? శుద్ధ వేస్ట్ అని చెప్పి తీసి ఇస్సిరి అవతరేసినా కూడా ఇంకా సిగ్గుచారం లేకుండా మళ్ళీ వస్తున్నాడంటే ఈ తడవ అతన్ని ఏ స్థాయిలో ఇప్పుడు 11 ఉన్నారు, ఈ చివరికి 1 కూడా లేకుండా చేపించుకుంటాడు. ఇట్లా మాట్లాడితే ఇప్పుడైనా తప్పు ఒప్పుకొని వస్తే కొంతమంది ఆలోచిస్తారు. ఇవన్నీ కాదు అసలు. ఆయన అంటుంది ఏంటంటే కనుక నేను ఉన్నప్పుడు అన్ని హామీలు అమలు చేశాను, ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రెస్ మీట్ పెట్టి నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ప్రభుత్వం నాకు సమాధానం చెప్పట్లేదు అంటున్నాడు ఆయన. ఈయన ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేసి అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏ హామీ అమలు చేయట్లేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే ఇది ఇరుగు పొరుగు సౌదరులను తగాలు పెట్టుకొని తనులు తినేటట్టుగా అతని ప్రవర్తన, అతని పార్టీ ప్రవర్తన ఉంది. ఇరుగు పొరుగు సౌదరులు అంటే అందరూ ఇస్తుంటారు కదా, అట్నే వాళ్ళు తగాలు పెట్టుకోవటం, మరి గోల్ చేయటం అట్లా ఉంది. నువ్వు అసెంబ్లీకి వచ్చినప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడావా? అసెంబ్లీ తెలుసుకున్నావా? 2 నిమిషాలు కూర్చొని పోయావు. ఏ సమస్య గురించి నువ్వు మాట్లాడావు? అసెంబ్లీ చెప్తే సమాధానం చెప్తారుగా.
బయట ప్రజల్లోకి వచ్చి ఏం చెప్తున్నా అడవులు తగ్గేసి మొక్క చాటేసుకొని వచ్చేస్తా గోలగోలు చేసుకొని అసెంబ్లీలో. ఇక్కడ ప్రజల్లో ఏం చేస్తున్నా అంతా గందరగోళం. సానుకూలంగా ఒక్క మాట చెప్తున్నావా? ఈ ప్రజల్లో ఏం చేస్తున్నారు? ఒకడేమో రండి నా కొడకలాలంటే వాడి కాడికి వచ్చి చాలా మంచివంతుడు, చాలా బుద్ధివంతుడు, ఇటువంటి బుద్ధివంతుడు లేడు, నా అటువంటి బుద్ధి తక్కువ లేడు అని నువ్వే ఒప్పుకున్నావు. అంబటరాంబాబు అంటే బుద్ధివంతుడు లేడు, నా అటువంటి బుద్ధి తక్కువ లేడు అని జగన్ ఒప్పుకున్నాడు. కాబట్టి ఇవన్నీ జనం గమనిస్తున్నారు. నీకు బుద్ధి కానీ నీ పార్టీ వాళ్ళకి నీకు లేదన్న జనానికి ఉంది. ఇక ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం ఒళ్ళు చెమట కొట్టించుకుంటా అని చెప్పి వైసీపీ పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాం. సక్రంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడే మాట ప్రతిపక్షాన్ని మాట్లాడే విధంగా గౌరవంగా మాట్లాడే గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు జాకీలు వేసుకుంటున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదు. లోకేష్ చంద్రబాబు జాకీ వేస్తాడు, చంద్రబాబు లోకేష్ జాకీ వేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీలు వేస్తున్నాడు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి అది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ జాకీలు వేసుకుంటున్నారు ఒకరికొకరు. నువ్వు చేయాల్సిన చేసి నువ్వు ఆ జాయింట్లు వేసుకుంటున్నావు కల్పించుకోవడానికి అందరూ చూస్తాను. నువ్వు చేసిన చండాలం అంతా కల్పించు నువ్వు జాయింట్లు వేసుకుంటున్నావు. కానీ ఎవరెవరికి ఇట్లా ప్రజారంజకమైన పరిపాలన అందుతూ ఉంది. ప్రజలందరూ హాయిగా ఉంటారు, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఆనందంగా ఉండాలని మీరు అంటున్నారండి. ఆయన అంటుంది ఏంటంటే ప్రజలందరూ వ్యతిరేకతతోనే ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో కడిగేస్తా అని భయపడుతున్నారు. సరే నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన దానికి అసెంబ్లీలో వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు అంటున్నాడు కదా. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజల్ని అడుగు, మాకెందుకు కానీ అసెంబ్లీకి వచ్చి మాకెందుకు ఈ తాళవేయండి. పోయినసారి ఏదో పొరపాటున ఒక డోర్ డెలివరీ చేసాం, ఈ తాళ ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తా సేవాలని చెప్పి అడగండి. ప్రతిపక్షం ఇస్తారు ప్రజలు. ఇప్పుడు ఒక డోర్ డెలివరీ చేస్తే 11 సీట్లు ఇచ్చారు. ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తా సేవాలని చెప్పి ప్రజలను అడగండి అసెంబ్లీకి వచ్చి. యాదవుల సిగ్గు శరం ఉండాలి మాట్లాడేదానికి. మీరు చేసిన పరిపాలన ఏంది? మాస్క్ కలిగిన పాపానికి అతను ఒక దళితుడు డాక్టర్ని హింసించి చంపారు. ఇవే మీరు చేసిన పనులు. మీరు డోర్ డెలివరీ చేశారు శవాలని. మరి ఎంతోమంది దళితుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్, అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎవరి మీద ఎవరు పెట్టారో ఆ పెట్టినటువంటి ఎదవలకు తెలియదా? ఈ చూస్తూ ఉన్నటువంటి ఎదవలకు తెలియదా? కోర్టుకు తెలియదా? చేసి ఇవన్నీ చేయాల్సిన ఎదవ పనులన్నీ చేసి నాకేం తెలియదంటే నీకు తెలియకపోతే రాయి తీసుకొని వేసినోడికి తెలియపోవచ్చు నొప్పి. రాయి తగిలినోడికి ఉంటుంది. అట్నే ప్రజలకు తెలుసు నువ్వు చేసిన ఆదా పనులని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మేలకొని ఉంటే నీకు ప్రతిపక్షం లేకపోయినా ముందు తన్నులు తినుకుని ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరేం ఆ మాట అంటున్నారు? కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇప్పుడు ఏమి లేదు, కూటమి ప్రభుత్వం తరిమి కొడతారు. ఇప్పుడు మిమ్మల్ని బజార్లోకి వచ్చి మీరు చెప్పినా చెప్పండి, మేము పొరపాటున ఒక డోర్ డెలివరీ చేస్తే 11 తెచ్చుకున్నాం, ఈ తర్వాత ఇంటింటికి 2-3 డోర్ డెలివరీ చేస్తాం సేవాలని చెప్పండి. మిమ్మల్ని కొడతారు, వైసీపీ వాడు వెంబడి కొడతారు. వైసీపీ అన్న జెండా పట్టుకున్న వైసీపీ అన్నాడు అందరూ అంటారు, మిమ్మల్నే కాదు. మీరు ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంటారు. వచ్చి తెలియదుగా రండి బజార్లోకి వచ్చి మాట్లాడండి. ఆ డోర్ డెలివరీ చేసిన ఎందుకు చేశారు? ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసింది కాక మళ్ళీ వాడిని కాపాడటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి అందరూ. మీ బాబాయ్ మర్డర్ జరిగితే మీ బాబాయ్ మర్డర్ చేసేది మర్డర్ చేసిన వాడే చిన్న పిల్లోడు. తిరుపతి దేవస్థానంలో ఉండిలో డబ్బులు ఎగిరాడు చిన్న చోరీ. చాలా ఈజీగా అబద్ధాలనే చాలా నమ్మకంగా ప్రజలకు నమ్మకం చెప్పడం PhD చేశాడు జగన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.